ఇది కిలో చికెన్ పకోడీకి చేస్తాం. అల్లం పేస్టు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, సాల్ట్, చికెన్ మసాలా, కొంచెం శనగపిండి వేసుకోవాలి, కార్న్ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీగా తినడానికి కరకరలాడుతూ బాగుంటుంది. ఎగ్ వేసుకోవచ్చు. మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఇది చికెన్ పకోడీకి బాగుంటుంది. ప్లస్ దీన్నే లాలీపాప్స్ కింద ఎట్లా చేస్తాం, చిన్నపిల్లలకి క్రిస్పీగా లాలీపాప్స్ కూడా దీంతోటే చేయొచ్చు. 2 రకాలుగా యూజ్ చేయొచ్చు దీన్ని. పెద్దవాళ్ళు చికెన్ పకోడీ, చిన్నపిల్లలకి టమాటా సాస్ వేసి లాలీపాప్స్కి ఎట్లా చేస్తారో కూడా చూపిస్తారు. దీంతో 2 రకాలుగా చేయొచ్చు. ఇట్లా మనం మొత్తం అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా దీన్ని ఒక 2 అవర్స్ అట్లా నానబెట్టుకుంటే ముక్కలు బాగా నాని బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కలుపుకున్న చికెన్ పీసులను ఇట్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, డీప్ ఫ్రై అయిన తర్వాత ఇక ఇట్లా వస్తుంది పకోడీ. కొంచెం చల్లారితే క్రిస్పీగా అనిపిస్తుంది. వేడిగా ఉంటే మెత్తగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. ఇప్పుడు చికెన్ లాలీపాప్స్కు కొంచెం ఆయిల్ వేసుకోండి. జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం నువ్వులు వేసుకోండి.